హాయ్ అందరికీ. ఈరోజు మా బాబు లంచ్ బాక్స్లోకి లంచ్ రెసిపీ బ్రేక్ఫాస్ట్కి ఏమేం చేశాను అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. పిల్లలకి ఈరోజు చేసిన బ్రేక్ఫాస్ట్ సూపర్గా నచ్చుతుంది. అండ్ చాలామంది మదర్స్కి బీన్స్ ఎలా ఇవ్వాలి తినరు కదా, ఈ విధంగా చేయండి, ఖచ్చితంగా తినేస్తారు. అండ్ హెల్దీ కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఏదో ఒకటి పిల్లలకి నచ్చకుండా అయితే ఉండదు కదా అండి. ఓకేనా. మార్నింగ్ ఈరోజు అయితే కాస్త ముందుగానే లేసాను. 3:45కే లేసానండి. ఎప్పుడు 4కి లేస్తాను. ఇది కొంచెం టైం టేకింగ్ అలా అనిపిస్తుంది, బట్ నాకు వీడియో తీసుకోవాలి కాబట్టి నేను కొంచెం ముందు లేస్తాను. మీరు చూసి ట్రై చేస్తే ఈజీగా 40 మినిట్స్ 50 మినిట్స్లో అయిపోతుందండి. కాస్త టైం అయితే పర్లేదు లేండి, పిల్లలు తినడమే కదా మనకి ఇంపార్టెంట్. ఇంక ఇక్కడ రైస్ మిల్క్ అయిపోయింది. నెక్స్ట్ అయితే 1/2 స్పూన్ పల్లీలు, 1/2 స్పూన్ పుట్నాలు, ఒక గుప్పెడు అనుకోండి, ఒక గుప్పెడు వరకు పచ్చి కొబ్బరి, కొంచెం పచ్చిమిర్చి, పిల్లలు ఎంత కారం అయితే తింటారో అది, కరివేపాకు మంచిగా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో కాస్త ఆయిల్, పోపు గింజలు. సో ఇంకేం ఆనియన్ అలాంటివి ఏం వేయాల్సిన అవసరం లేదు. కాస్త పోపు గింజలు, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. నైటే ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. బీన్స్, ఇవి బీన్స్ చాలా మంచిది పిల్లలకి, ఎందుకంటే మంచి ఫైబర్ ఉంటుంది. ఇది అట్లీస్ట్ నార్మల్గా చేస్తే తినరు, ఇలా చేయండి చక్కగా తింటారు. ఈ విధంగా ఏమంటారు చూడండి, చిన్నగా కట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి కూడా బీన్స్ అనే ఫీలింగ్ ఉండదు. అది చూస్తే చాలామంది పిల్లలు ఇష్టం లేనట్టు చేస్తారండి. నేనైతే ఇలా చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే అన్ని ఇవ్వడానికి ఇష్టపడతాను వెజిటేబుల్స్. మనకు అవి మగ్గేలోపు నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుందాం. ఇక్కడైతే పండుగ పండినవి ఒక 2 బనానా తీసేసుకొని 1 స్పూన్ వరకు బెల్లం పౌడర్ వేసి ఈ విధంగా ఫోర్క్తో మ్యాష్ చేసుకొని, మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు, బట్ మీ కన్నయ్య పెద్దోడే కదా, సో ఈ విధంగా జస్ట్ నార్మల్గా మ్యాష్ చేసుకున్న సరిపోతుంది, తినగలడు అనేసి ఈ విధంగా. ఎక్కువ అన్ని ఫుడ్ కూడా మిక్సీ పట్టడం ఎందుకులే అనిపించింది. కొంచెం ఓపిక చేసుకుంటే అన్ని త్వరగా అయిపోతాయి. నెక్స్ట్ బనానా కూడా బాగా పండిని పడేయకండి, అందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, మంచి బ్యాక్టీరియానే అండి. అసలు ఏం కాదు. ఇలాంటి మంచి రెసిపీస్ చేయండి బాగా పండిన బనానాతో, ప్యాన్ కేక్ లాంటివి ఇలాంటివి. ఇక్కడ నేను గోధుమ పిండి ఒక 1 కప్పు, ఫుల్గా ఏం కాదు, ఒక 2 స్పూన్స్ తక్కువ 1 కప్పు వేసుకున్నానండి. సో 1/2 కప్ కంటే ఎక్కువ, 2 బనానాస్కి 1 కప్ కూడా సరిపోతుంది లేండి. 1 కప్ అయినా కూడా వేసుకోవచ్చు. సో కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. ఇంకా మిల్క్ కొద్దిగా వేసుకోండి. మిల్క్ ఇక ఎక్కడ మీకు కనిపిస్తుంది కదా కన్సిస్టెన్సీ వచ్చేలాగా. నాకైతే ఒక 1 కప్పు, మనకి గోధుమ పిండి ఎంత తీసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ మిల్క్ కూడా అంతే పడతాయండి. సో ఈ విధంగా ఎక్కువ వాటరీగా కాకుండా కొంచెం థిక్ బ్యాటర్ లాగా ఇలా చేసుకోండి, అంతే, ఇంకేం లేదు. మీకు స్వీట్నెస్ సరిపోవాలనుకుంటే ఇంకొక 1 స్పూన్ జాంగ్రీ పౌడర్ వేసుకోండి, బట్ నేను హనీ వేసి ఇద్దాం అనుకుంటున్నాను. ఎక్కువగా ఎందుకులే, కొంచెం ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది అనేసి. నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ మనకి బీన్స్ కూడా మగ్గిపోయాయి కదా, ఇది మగ్గిపోయేలోపు చూడండి, ఇందాక బ్రేక్ఫాస్ట్ కూడా మనకి అలా కలిపి పెట్టేసుకున్నాము. జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ అయితే మంచిగా ఇంకా బాగా ప్లఫీగా అవుతుంది అన్నట్టు ఆ బ్యాటర్ కూడా మనకి. నెక్స్ట్ ఇందాక మనం వేపుకున్న ఏమంటారు పుట్నాలు, పల్లీలు, పచ్చి కొబ్బరి ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని ఇందులో వేసుకోండి, అంతే, సింపుల్. ఈ 3 వేయడం వల్ల టేస్టే మారిపోతుందండి. బీన్స్కే కాదు, మీరు ఎలాంటి రైస్ చేసినా కూడా ఇవి వేసుకోవచ్చు. చాలా హెల్దీ, మంచిది. ప్రతిరోజు పుట్నాలు లేదంటే నువ్వులు, పల్లీలు, పచ్చి కొబ్బరి ఏదో ఒకటి పిల్లలకి ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోండి, ఎందుకంటే మంచి ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది పిల్లలకి. ఎదిగే పిల్లలకు కదా, స్కూల్కి వెళ్తున్నప్పుడు బాగా ఆడి అలసిపోయి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అవి ఇవి అంటారు. ఇవి ఎక్కువ ఇవ్వాలి, నువ్వులు ఎక్కువ ఇవ్వాలి పిల్లలకి. ఎదిగే పిల్లలకి కాల్షియం ఎక్కువ ఉంటాయి కాబట్టి మంచిగా స్ప్రౌట్స్. నెక్స్ట్ వచ్చేసి బెల్లం అయితే నేను డైలీ ఇస్తుంటాను మా పిల్లలకి. ఇప్పటి వరకు కూడా నేను షుగర్ అలవాటు చేయలేదు, షుగర్ ఇవ్వను. ఎప్పుడో ఒకసారి గులాబ్ జామ్ చేసినప్పుడు తప్ప మ్యాక్సిమం ఇవ్వనండి, 99% ఇవ్వను. నెక్స్ట్ ఇంకా మనకి రైస్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ విధంగా మంచిగా వఫుల్ మేకర్ తోటి చేయండి. ఈ వఫుల్ మేకర్ లేకుంటే చిన్నగా ప్యాన్ కేక్ లాగైనా వేసుకోండి. వఫుల్ మేకర్ జస్ట్ షేప్ డిఫరెంట్ అంతే. మా బాబుకి ఇది ఎంత ఇష్టమో, వఫుల్స్ అంటే చాలా ఇష్టం అండి. నిజంగా ఈరోజు అయితే మా బాబుకి ఇది పెట్టిన తర్వాతకి మీకు వీడియో పోస్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. వాళ్ళ పక్కన ఉన్న ఫ్రెండ్కి అయితే బాగా నచ్చింది. అమ్మ భలే వెరైటీస్ చేస్తుంది రా అని వాళ్ళ మమ్మీని కూడా చేయమని ఏడుస్తున్నాడు అంట అండి. నేనైతే ఇంకా కాస్త ఇవేట ఇంకా షేర్ చేసుకోండి అని చెప్తాను.
ఎందుకంటే వాళ్ళకి పిల్లలు కూడా షేరింగ్ ఉండాలి లేండి. వాడికి మళ్ళీ అంటే ఏదన్నా ఇష్టం లేకుంటే తనకి తినబుద్ధి కాకుండా మా కన్నయ్య వద్దని ఇస్తాడండి. ఇలాంటి చాక్లెట్ ఇలాంటివి నాకు సరిపోలేదమ్మా అంటాడు. పోనీలే కొంచెమైనా ఇవ్వని చెప్తాను నేను. నెక్స్ట్ అయితే ఒక 2 వఫుల్స్ వేసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కువ టైం ఏమి ఉండదు, జస్ట్ 15 మినిట్స్లో తినాలి కాబట్టి. నెక్స్ట్ ఆ రైస్ తింటాడో లేదో కాస్త డౌట్ వచ్చి సర్లే అనేసి ఆమ్లెట్ వేసాను. హాఫ్ బాయిల్ ఆమ్లెట్ అంటే అలానే లోపలంతా మనకి ఏమి ఆమ్లెట్ అంటే ఎల్లో అంతా వాటరీగా ఉండదు, మంచిగా కుక్ అవుతుందండి. ఈ షేప్ లాగా నేను బేసిక్గానే హాఫ్ బాయిల్ ఆమ్లెట్ చిన్న కడాయి ఉంది నా దగ్గర, అందులో వేస్తాను. ఇంకా సర్లే ఈ ప్యాన్ ఉంది కాబట్టి ఇందులో వేసాను. మంచిగా షేప్గా ఉంటే నాకు ఏదైనా పని అయినా అంటే నేను చేసే ఇంట్లో పని కూడా నీట్గా ఉండాలి, క్లియర్ ఉండాలండి. షేప్ అటు ఇటు రావడము, ఈవెన్ నేను వెజిటేబుల్స్ కట్ చేయడం కూడా అటు ఇటు వస్తే అస్సలు నాకు నచ్చదు, నీట్నెస్ ఉండాలి. అందుకే కట్టర్ అయితే అన్నీ ఈవెన్గా అవుతాయి కాబట్టి. ఎగ్ కూడా మంచిగా ఇక్కడ చూడ్డానికి పిల్లలకి ఏంటంటే టెంప్టింగ్ లాగా ఉండాలన్నట్టు. చాలా ఆమ్లెట్ వేసాను, కొంచెం సాల్ట్, ధనియా పౌడర్ వేసి. సో ఇది పెడుతుంటే మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, ఇలా డైరెక్ట్గానే పెడదాం అనుకున్నాను ఆమ్లెట్. ఇలా డైరెక్ట్గా పెడితే ఇది ఒక్క ఆమ్లెట్ తిని రైస్ తినడు, మళ్ళీ వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది, ఆకలి వేస్తుంది, మొహం పీక్కపోతుంది. నేను ఫస్ట్ మా బాబు స్కూల్ నుంచి రాగా నా ఫేస్ చూస్తానండి, అక్కడనే నాకు తెలిసిపోతుంది ఈరోజు మంచిగా తిన్నాడా లేదా అనేసి. అందుకని మళ్ళీ ఏం చేసినంటే ఇలా చిన్న చిన్నగా కట్ చేసి రైస్ మొత్తం కలిపాను, ఎందుకంటే తింటుంటే మధ్యలో తగులుతుంది కదా. అలా నేను చిన్నది కూడా బాగా ఆలోచిస్తాను పిల్లల విషయంలో, ఎందుకంటే నేను పెట్టింది మొత్తం తినాలి, తింటేనే కదా వాళ్ళకి చక్కగా చదువుకోవాలనిపిస్తుంది. కడుపులో ఆకలి అవుతుంటే ఏం చదవాలనిపిస్తుంది అండి. చక్కగా తింటారు, ఆడుకుంటారు. ఇంకా మా బాబు అయితే ఫుల్ హైపర్ యాక్టివ్ అండి, అందుకని ఇంకెక్కువ ఫుడ్ పెట్టడానికి హెల్తీగా ట్రై చేస్తాను. స్కూల్కి వెళ్ళినాక మంచిగా తింటుండండి. మా కన్నయ్య భయంతోనో భక్తితోనో పక్కన ఫ్రెండ్స్ ఉన్నారనే కానీ మంచిగా తింటుండు. ఇంట్లో ఉన్నప్పుడు కన్నా స్కూల్కి వెళ్ళినప్పుడే చక్కగా తింటుండు. నెక్స్ట్ ఈరోజు ఫ్రూట్ అయితే మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్స్ తెప్పించానండి. పింక్ కలర్ బాగా ఏమంటారు రోడ్ పైన దొరుకుతున్నాయి. ఇంకా కొన్ని అయితే డ్రాగన్ ఫ్రూట్ పీసెస్ పెట్టేశాను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి కొంచెం హనీ కూడా వేస్తాను, ఎందుకంటే అక్కడ నేను కొంచెమే బెల్లం వేసాను కదా, స్వీట్నెస్ సరిపోదు అనిపించింది టేస్ట్ చేస్తే. సర్లే కొంచెం హనీ వేద్దాంలే అన్నట్టు కదా వేసాను. ఈ వఫుల్స్ పైన హనీ కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఏదైనా ఫ్రూట్ తోటి ఇలా హనీ వేసి మిక్స్ చేసుకొని తినండి, భలే టేస్ట్ ఉంటుంది. కొద్దిగా కాస్త హనీ వేసాను. పిల్లలకి హనీ, బెల్లం, నువ్వులు, పల్లీలు, పుట్నాలు ఇవి చాలా చాలా మంచిదండి. హై కాల్షియం ఉంటాయి. ఖచ్చితంగా మీరు పిల్లలకి ఇవ్వండి. ఖచ్చితంగా డేలో మీరు పెట్టేసుకోండి. అట్లీస్ట్ వీక్లో ఒక ఏమంటారు కదా 100 గ్రామ్స్ అయిపోవాలి, ఇది 200 గ్రామ్స్ అయిపోవాలి, వీక్ మొత్తంలో పల్లీలు ఇన్ని అయిపోవాలని. ఎందుకంటే వాళ్ళ బాడీకి కావాల్సినవి అన్నీ వస్తాయి. నెక్స్ట్ అయితే బాక్స్ అయితే రెడీ అయిపోయింది. మా పెద్ద బాబు ఈ మీగడ అస్సలు తినడండి. ఇది వచ్చిందంటే పాలు మొత్తం వామిట్ చేస్తాడు. ఏం చేయాలో ఏమో. మీరు పాలలో ఏమి ఇస్తారు అక్క అని అడుగుతున్నారు. బెల్లము, నట్స్ పౌడర్ అండి. ఆల్రెడీ మన వీడియోలో ఉన్న ఈ నట్స్ పౌడర్ నేను ఇంట్లో ఎలా చేస్తాననేసి ఈ రెండు కొంచెం సేపు ఉంచి బాగా ఇలా మిక్స్ చేస్తే మెత్తగా అయిపోతాయి. అప్పుడు ఈజీగా తాగగలుగుతారు, లేదంటే తాగలేరండి.